స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా, అశుభ కార్యక్రమాలు జరిగినా ఇంటిని శుద్ధి చేసుకోవాలనుకుంటాం. రకరకాల విధానాల ద్వారా శుద్ధి చేసుకుంటాం కదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి. ఒక్కసారి అసలు ఏ విధంగా మనం శుద్ధి చేసుకుంటే శుద్ధి కార్యక్రమం మంచిది? అంటే సాధారణంగా పసుపు నీళ్ళు చల్లుతాను జయ. పసుపు నీళ్ళు వెంటనే చల్లుకుంటాం. అందరం చేయగలిగింది పసుపు నీళ్ళు పసుపు చల్లుకుంటాం. తర్వాత గంగాజలం ఉంటే గంగాజలం కూడా చల్లుకుంటాం. తర్వాత అది అవకాశం ఉండి మనకి అనువుగా కుదిరితే గోపంచితాన్ని చల్లుతారు. గోపంచితం చల్లటం వల్ల కూడా ఇల్లు శుద్ధి అవుతుందని. గంగాజలం అంటే మనం కాశీ వెళ్ళిన వాడు ఎవరినో చెంబులు తెచ్చిస్తే చెంబట్ట పెట్టుకుంటే ఆ కాశీ చెంబు గంగ చెంబు ఉంటే అందులో ఇంచు దానికి వచ్చి ఇల్లు పెట్టి మెల్లిగా సీల్ చేసేస్తారు కదా. ఆ నీళ్ళు చల్లితే మనకేంటంటే ఇది శాస్త్రీయత కంటే కూడా మనకు పురాతన కాలం నుంచి మనం ఇందులో మనకి అలవాటైన పంథ అన్నమాట. మన నమ్మకం. మామూలుగా ఈ వివాహ శుభకార్యాలు మన ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతము ఏదైనా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే పుణ్యావచనం అని చేస్తారు. పుణ్యావచనం చేసి దానికి ఒక చిన్న క్రియ ఉంటుంది. 3 గ్లాసులు పెడతారు. వరుణుండి వారిని ఆహ్వానిస్తారు. బ్రాహ్మడు వచ్చి చేయిస్తాడనమాట. పురోహితుడితో చేయించుకునేది. పుణ్యావచన జలం కూడా ఇల్లంతా చల్లుకుంటే ఇంట్లో అంతకుముందు ఏ రకమైన శౌచాలు ఉన్నా కూడా ఏవో రకరకాల ఇన్ని కలిపేసుకున్నాం. అక్కడికి వెళ్ళాం మరణాలు, పురుళ్ళు, తర్వాత ఏమైనా ఇబ్బందికరమైన సన్నివేశాలు వాటిని కలిపేసుకున్నది ఈ పుణ్యావచన జలంతో శుద్ధ అవుతుంది అని. ప్రతిసారి పుణ్యావచనం చేసుకోలేకపోతాం కదా. అవును. అందుకని సులువుగా ఏం చేస్తాం, ఓ పసుపు నీళ్ళు చల్లుతాం, గంగాజలంతో. మనం గోపంచితము వీటిలలో చాలా అద్భుతమైన విషయం గోపంచితం అనే చెప్తారు. ఇది స్వదేశీ గోవు అట్లా స్వదేశీ గోవు. అందులో మళ్ళీ కపిల అయితే ఇంకా మంచిది. మామూలుగా గోవు అనగానే మనకు ఒక పవిత్రమైన భావన. అవును. సమస్తమైన పాపాలు పోతాయి గోవుని ముట్టుకుంటే చాలు. అవును. గోవుని స్మరిస్తే చాలు. మామూలుగా అన్ని జంతువులకి గోవుకి తేడా ఉంది. ఇప్పుడు ఆవు పాలు గేదె పాలు రెండు పుచ్చుకుంటాం మనం. కానీ గేదెకి లేని ఒక ప్రత్యేకమైన లక్షణము ఆవుకు ఉన్నదని చెప్తారు. ఆవు చాలా అత్యద్భుతమైన జంతువు. పైగా ఏంటంటే మనకు లక్ష్మీదేవితో పాటుగా క్షీరసాగర్ నుంచి ఉద్భవించినది గోవు. కామధేను వచ్చింది కదా. అవును. ఆ కామధేను సురభి అంటారు. ఆమె యొక్క సంతానమే ఆవులు. అప్పుడు ఎవరైనా మరణించినప్పుడు వారి పేరుతోటి గోదానం చేస్తే ఈ మరణించిన జీవుడు వైతరణి నదిని దాటుతాడట యమలోకానికి వెళ్ళేటప్పుడు. వైతరణి నది చీము నెత్తురులతోటి కూడి ఉంటుంది. ఆ నది దాటి వెళ్ళాలట జీవుడు. వైతరణి దాని పేరు. దుర్గంధభూయిష్టమైన నది. అది దాటాలంటే గోవుని దానం చేస్తే ఆ గోవు తోక పట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు. ఆ గోవు అతన్ని దాటిస్తుంది ఇబ్బంది లేకుండా. అందుకని నీకు ఎవరైనా మరణించినప్పుడు గోదానం చేస్తారు. అవునవును. ప్రత్యక్ష గోదానం. మామూలుగా గోదానం అంటే ఆవుల్ని ఇవ్వలేము, ఆవులు లేవు అలాంటివి ఆలోచించి చిన్న వెండి ఆవుని లేదు ఇంత బుజ్జి ఆవుని కొని ఆవుని చేస్తారు శాస్త్రానికి. అలా కాకుండా ప్రత్యక్ష గోదానం గోవు గోవత్సము ఆవు దూడ రెండింటిని కలిపి దానం చేస్తే గనక అది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుంది. తండ్రులకి తాతలకి లేదా నాయనమ్మలు అమ్మమ్మలు మరణించిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని నమ్ముతారు. మనకి మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఆవు బిడ్డకు జన్మనిస్తుండగా ఆ ఆవు చుట్టూతా ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదంటారు. పునర్జన్మ ఉండదు. ఎన్ని ప్రత్యేకతలు రమ్మగారు. చాలా ఉన్నాయి. గోగర్భం ఆవు నిలబెడితే దాని కింద నుంచి దూరం వెళ్తే గోగర్భంలో ప్రవేశించినట్టు ఉత్తమ గతులు వస్తాయి. అలాంటి నమ్మకాలు ఉన్నాయి జయ, మనకి చాలా ఉన్నాయి. శ్రీశైలం వెళ్తామా, శ్రీశైలంలో బయట ఒక పెద్ద ఆవు కట్టేసి ఉంటుంది. ఒక ఆయన ఎవరో ఉంటాడు, కాస్త గట్టిపెట్టి దాని కింద నుంచి వెళ్ళండి అని చెప్తాడు. గోగర్భంలో ప్రవేశించటం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి గోవుని మళ్ళీ ఆవుల్లో కూడా ఇప్పుడు మనకి జెర్సీ ఆవులు బాగా కనపడతాయి. ఆవులో ప్రత్యేకత ఏంటంటే సూర్యనాడి. ఆవుకి ఇట్లా మూపల్లే ఉంటుంది. దాంట్లో సూర్యరశ్మి నుంచి ప్రత్యక్షంగా శక్తి తీసుకుంటుందట ఆవు. అందుకని ఆవు పాలల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అవునవును. ఆ నాడి ఉన్న గోవు పాలే మంచివి, ఆరోగ్యానికి మంచివి. తల్లిపాలతో కంటే ఆవు పాలు మంచివి. తల్లిపాల తర్వాత ఆవు పాలే శ్రేష్టం. వేరే జంతువు పాలు కాకుండా ఆవు పాలు అంటే మనం గేదె పాలు అవి వద్దు, గేదె పాలు ఫ్యాట్ ఎక్కువ అంటారు. కొవ్వు. ఆవు పాలలో ఫ్యాట్స్ చాలా తక్కువ, శరీరానికి అవసరమైనవే ఉంటాయి, కంటికి మంచిది. పసుపు రంగులో ఉంటాయి కదండి, చిన్న లైట్ యెల్లోయిష్ కలర్ గా ఉంటాయి. పెరుగు కూడా లేత తెలుపు రంగులో, లేత పసుపు రంగులోనే ఉంటుంది. నెయ్యిను
నెయ్యి కూడా అంతే. మనం వెన్న తీస్తామా చిన్న పసుపు టింజులాగా కనపడుతుంది. పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోపంచితము, ఈ 5 కూడా దేని ప్రత్యేకత దాందే. ప్రతిదీ కూడా తమ 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 శక్తి మేరకి ప్రాణశక్తిని అందిస్తాయి మనకి. ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది గోవు ఇస్తుందంటారు. అంటే ఏది ఆ గోవు తను తిన్న ఆహారంలోని చెడేది దాని పాలల్లోకి రావటం. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. ఇది అట్లా పుట్టిన జంతువు మనని ఉద్ధరించడానికి అంతే. ఉన్న ఆవుల్ని మనం చేసుకోవాలి కదా, అది చూసుకుని ఫలానా ఆవు అని గోపంచితం తెచ్చుకుని ఇంట్లో చల్లుకోవచ్చు. గోమయంతో శుద్ధి చేస్తారు. మనకి ఆవు పేడ పెట్టే కదా మనం మార్గశిర మాసంలో గొబ్బిళ్ళు పెట్టుకుంటాం. తర్వాత వాకిళ్లలో కళ్ళాపి చల్లుతారు. అవన్నీ కూడా చాలా జర్మ్స్ ని, క్రిమికీటకాలని ఆపుతాయంటారు. గోవు ప్రత్యేకతమైంది అవటం, దానికి ఇన్ని ప్రత్యేకతలు ఉండటం, ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లే మనం ఈ గోపంచితాన్ని ఇంట్లో చల్లుకోవాలని, దానివల్ల రకరకాల అశుచులు పోతాయని భావిస్తాం. బ్యాక్టీరియా పోతుంది, రకరకాల వైరస్లు పోతాయి. ఆవు పేడతో చేసే పిడకలతోటి కూడా, ఆవు పిడకల మీద వండిన ఆహారము మంచిది, పిడకల తాలూకు పొగ మంచిది. ఇన్ని అత్యద్భుతమైన గుణాలు ఉండటం వల్ల గోపంచితానికి ఆ ప్రత్యేకత చెప్తారు. కానీ రమ్మగారు, ఇప్పుడు ఫ్యాట్స్ ఉండవు అనుకుంటాం కదా, అంటే పల్చగా ఉంటాయి కదా పాలు, ఒకలాంటి వాసన అండి అది. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు ఆ వాసన అనేది కదా రమ్మగారు. అంటే చంటి పిల్లలకి ఇచ్చేటప్పుడు వాడికి వాసన ఏం తెలుస్తుంది? తల్లిపాలు కూడా వాసన కలిగే ఉంటాయి కదా, ఫ్లెష్ స్మెల్, నెత్తిటి వాసన. అది ఆ తల్లిపాలకి వాసన ఉంటుంది చిన్నది. ఆవు పాలు ఇచ్చేది ప్రధానంగా చంటి పిల్లలకి ఇస్తాం. ఆవు పాలలో రుచి కాదు మనకు అక్కడ కావాల్సింది, అవి రుచిగా ఉన్నాయా లేదా కాదు కదా. ఆరోగ్యానికి ఎంత అవసరం, పిల్లడికి తేలిగ్గా అరుగుతాయి ఫ్యాట్స్ లేకపోవటం వల్ల. తర్వాత ఆవు పెరుగు చూడు, నువ్వు పల్చగా ఉంటుంది. ఆవు పెరుగు కూడా గట్టిగా కట్టదు, గట్టిగా కట్టదు. ఇంత మేగడు ఉంటే గానీ అంత నెయ్యి రాదు, ఫ్యాట్ తక్కువ కదా. చాలా వెన్న, అంత వెన్న ఉంటే ఒక మాదిరిగా ఒక 100 గ్రాములు 150 గ్రాములు ఒక సోలడు నెయ్యి వస్తుంది. లేకపోతే నెయ్యి కూడా తక్కువ. వాసన నెయ్యి మాత్రం, నెయ్యికి వాసన చాలా బాగుంటుంది. మనం చూడు సీజన్ లో తప్పకుండా కార్తీకంలో ఆవు నెయ్యి దీపమే పెట్టండి అని చెప్తారు. ఆ దీపపు పొగకి, ఆవు నెయ్యి దీపం పొగకి మనకి మంచి ప్రాణశక్తి పెరుగుతుంది జయ. జీవితకాల ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఆ పొగ మంచిది. ఆ సీజన్లో సడన్ గా వచ్చే డెత్స్ నుంచి అది నివారిస్తుంది. సంవత్సరం అంతా పెట్టండి అని చెప్పలా మనకి, ఎందుకంటే దాని ఈల్డ్ తక్కువ కదా. బోళ్ళని ఆవులు ఉంటే గానీ నెయ్యి రాదు. పెద్దవాళ్ళు ఆలోచించే పెట్టారు. ఒక కార్తీకంలోనే చెప్తున్నారు కదా. మిగిలిన చోట్ల ఆవు నెయ్యి దీపాలు ఏపడలేదు. ఉండి ఇంకొకటి చెప్తా, శ్రావణ మాసంలో రేపు మంగళగౌరి నవములు చేస్తాం కదా, మంగళగౌరి వ్రతాలకి ఆవు నెయ్యి దీపం పెట్టుకుంటాం. 4 వారాలే, 4 వారాలే దీపాలు కూడా లెక్కగా ఉంటుంది. 5 ఒత్తులు 5 ఇవి వేసి ఒక ప్రమిద చేసి అందులో పెట్టుకుంటాం. ఆవు నేతి దీపంలో ఉంటుంది మంగళగౌరీదేవి. ఇప్పుడు ఇది హెల్త్కి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి చూడు. ఇంకా ఆవు నేతి బెనిఫిట్స్ 2-3 చెప్తాను చూడు. ఆవు నెయ్యి రెగ్యులర్గా కరిగించి ఒక డ్రాప్ ముక్కులో వేసుకుంటే గురక తగ్గుతుంది జయ. పిల్లలకి ఊపిరందని సమస్య ఉంటుంది, వాళ్ళకి వేయచ్చు. ఆవు నేతితో చేసిన కాటుక వల్ల కంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆవు నెయ్యి వాడకం వల్ల ఆయుష్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే చెప్పబోతున్నా, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి మా ఆవుతోటి. అసలు ప్రతిదీ దేనికదే ప్రత్యేకం. నీ కాఫీ టీ అంత బాగుండవు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. బాగుపోవటం అంటే అంతే, చిక్కగా ఉండదు అంతే. అంతే తప్ప ఇక రెండోది ఏం లేదు. ఆవుల్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి పరిచయం చేయాలి. దేవాలయాలకు వెళ్తామా, అక్కడ కనపడుతూ ఉంటాయి. ఏ తీర్థానికి, క్షేత్రానికి పిల్లల్ని ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్తే ఒక అరటిపండు కొని ఆ తొక్కువలిచి ఆ అరటిపండు ఆవుకు పెట్టించండి. ఆవులతో చెలిమి చేయిస్తే ఆవుల దగ్గరికి వెళ్తాం, వాటిని వెనక భాగాన్ని ముట్టుకోవటం, అవన్నీ కూడా పిల్లల్లో ప్రాణశక్తిని పెంచుతాయి ఆ పనులు. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని రోజు ప్రదక్షిణ చేయాలి ఆవుకి అని. గోప్రదక్షిణం చేసిన వాళ్ళకి సమస్యలు తక్కువగా ఉంటాయి. గ్రహ బాధలు ఉన్న వాళ్ళకి కూడా గోప్రదక్షిణం చేస్తే గ్రహాల బాధలు కొంచెం తగ్గుతాయి. ఇంకొకటి చెప్తారు, నేను మొన్న చేసి వచ్చాను ఉడిపిలో. ఈ గోశాలల్లో మనకి మంత్రోపదేశం ఏదైనా ఒక్క శ్లోకం చదువుకుంటే అది 100 సార్లు చదివిన ఫలితం ఇస్తుంది. గోవులు ఉన్న శాలల్లో చేసుకునే మంత్ర జపం కానీ, ఏదైనా పారాయణ కానీ, ఏవైనా మంచి మాటలు కానీ ఇతోధికమైన ఫలితాన్ని ఇస్తాయి. గోవు యొక్క గొప్పతనం అది మనం తెలుసుకుని పిల్లలు కూడా కొంచెం తెలియజేస్తుంటే, పరిచయం చేస్తే బాగుంటుంది. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ.